కొనసాగింపు చేస్తూ వచ్చాడు. సృష్టిని మనం తెలుసు, సృష్టి ఎన్ని రోజులు చేశాడు దేవుడు? 6 రోజులు చేశాడు. 7వ దినాన విశ్రమించాడు కదా. అది మన అందరికి అంటే క్రైస్తవ జనాంగానికి, క్రైస్తవ ప్రపంచానికి తెలిసిన విషయమే ఉన్నారు. కాబట్టి గమనించండి, మరలా యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి ఈ లోకానికి రాబోతున్నాడు. అయితే నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు రాకడకు గుర్తులు. నేను మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు రాకడకు, రెండవ రాకడకు గుర్తులు. దయచేసి గమనించండి. ఆదికాండము మరోసారి మనం గుర్తు చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే 3 వచనాలు. 2వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తము సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. చాలు. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ యొక్క బైబిల్ క్లాసులో మీ యొక్క రాకడకు సంబంధించి, రెండవ రాకడకు సంబంధించి కొన్ని విషయాలను నేర్చుకోబోతుండగా మీరే సహాయం చేస్తూ నడిపించండి. నిలబడుతున్నాను కూడా జ్ఞానం తెలుసుకోండి. వట్టివాడను మంచివాడను, జ్ఞానం లేనను అజ్ఞానులను బలపరిచి నడిపించి మీ బిడ్డలకు అయ్యా ఎలాంటి మాటలు అందించాలో మీరే సహాయం చేసి మీ యొక్క వాక్కును, మీ యొక్క వాక్యమును అందించమని ప్రార్థిస్తూ, వింటున్న ప్రతి ఒక్కరిని మంచి జ్ఞానం నడిపించమని, మీ రాకడ సిద్ధపరిచేవారుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చూసినట్లయితే ఆదికాండము మొదటి 2 అధ్యాయాలు మనకి ఏం కనపడుతుందంటే సృష్టి మరి నిర్మాణం మనం చూస్తున్నాం. మొదటి 2 అధ్యాయాలు కూడా 2వ 3వ వచనం వరకు కూడా దేవుడు ఏం చేశాడు? సృష్టిని చేసి సంపూర్తి చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చదివిన లేఖన భాగం నుంచి మనకు అర్థమవుతుంది. 6 రోజులు శ్రమించి 6 రోజులు సృష్టి యావత్వం చేశాడు. దేవుడు చేసిన సమస్తం కూడా మంచిది. 7వ దినాన ఏం చేశాడు? ఆ 7వ దినాన విశ్రమించాడు. ఆ 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. దేవుడు తన పని అంతటి నుంచి ఆ 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. మనం కూడా అదే ఆజ్ఞను పాటిస్తున్నాం. క్రైస్తవులు ఈ సమస్త సృష్టి అంటే జీవకోటు మనుషులంతా ఏం చేస్తున్నారు? 7వ దినాన విశ్రాంతి తీసుకుంటున్నారు కదా. ఆదివారం ప్రతి ఒక్కరు పరిశుద్ధులు కావచ్చు, అన్యులు కావచ్చు, 7వ దినాన ఆదివారం ఏం చేస్తున్నారు? విశ్రాంతి తీసుకుంటున్నారు తమ ప్రతి పని నుంచి. వారు ఎవరైనా కావచ్చు. ఇది ఎవరు పెట్టారు? దేవుడే ప్రవేశపెట్టాడు కనుక దాన్ని మనం పాటించాలి. దేవుని ఆజ్ఞను మనము పాటించాలి. గమనించినట్లయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, మరి మొదటి పేతురు 2వ పేతురు పత్రికలో కూడా మనం చూస్తాం ఒక విషయాన్ని. ఏమిటి అంటే అది 2వ పేతురు పత్రిక మనం చూసినట్లయితే 3వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి, ప్రభు దృష్టికి ఒక దినము 1000 దినముల వరకు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. చెప్పండి 3:7. ప్రియులారా గమనించండి, దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంట 6 రోజులు కూడా. అంటే ఒక రోజు ఎలా ఉంది? దేవుని దృష్టికి 1000 సంవత్సరాలుగా ఉంటుంది. ఒక సంవత్సరం 1000 సంవత్సరాలు ఒక రోజుగా ఉంటున్నట్లుగా ఇక్కడ మనం గ్రంథంలో చూస్తున్నాం, బైబిల్ గ్రంథంలో. కాబట్టి 6 రోజులు పనిచేశాడు దేవుడు, 7వ రోజున విశ్రమించాడు. ఈ లెక్క మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి సృష్టి నిర్మాణం జరిగి ఎప్పటి నుంచి అంటే ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు క్రీస్తు శకం 2026 సంవత్సరం వరకు ఎన్ని సంవత్సరాలు గతించింది అంటే 6030 సంవత్సరాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాము. గమనించండి, దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినము వలె. ఒక దినము 1000 సంవత్సరాలుగా ఉంటుంది. కాబట్టి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గతించింది? 6030 సంవత్సరములు జరిగిందనమాట.
కాబట్టి క్రీస్తుకు పూర్వమే 4004 సంవత్సరాలకు సృష్టి జరిగినట్లుగా లేఖన గ్రంథాల ఆధారంతో మనము చూడగలుగుతాము. చూసినట్లయితే మనం ఆది కాండంలో కొన్ని చూడదు, కానీ నేను టూగా చెప్తాను. ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు, మొదటి మనిషి ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు గతించినట్లుగా బైబిల్ పండితులు మనకు సెలవిచ్చారు. బైబిల్ గ్రంథాల ఆధారంగానే అక్కడ మనం చూసినట్లయితే ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు ఒక్కొక్క వ్యక్తి యొక్క సంవత్సరాలు మనం లెక్కించినట్లయితే ఎన్ని వస్తుందంటే 1656 సంవత్సరాలు వస్తుంది. అంటే అది ఎక్కడికి నోవహు జలప్రళయం వరకు, ఆదాము మొదలుకొని నోవహు జలప్రళయం వరకు 1656 సంవత్సరాలు వస్తుంది. తర్వాత జలప్రళయం మొదలుకొని ఆ యొక్క అబ్రహాము వరకు ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే 292 సంవత్సరాలు వస్తుంది. ఈ మొత్తం కూడితే 1948 సంవత్సరాలు, అంటే దాదాపుగా 2000 సంవత్సరాలు ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు గతించినట్లుగా మనం లేఖన ఆధారంగా చూడగలుగుతాం. తర్వాత అబ్రహాము మొదలుకొని ఐగుప్తు విడుదల వరకు అంటే మోషే వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించుకొని సీనాయి కొండకు వెళ్ళేంత వరకు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చేంత వరకు ఎన్ని సంవత్సరాలు జరుగుతుందంటే 500 సంవత్సరాలు జరుగుతుందన్నమాట. ఈ 500 సంవత్సరాల్లోనే మరి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఇక్కడ కనాను దేశంలో పిలుచుకున్నాడు. ఎన్ని సంవత్సరాల వయసు అంటే అబ్రహాముకి 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు ఆయన ఆ వాగ్దానాన్ని తీసుకొని మనం చూస్తాం లేఖన గ్రంథంలో. ఎక్కడ అంటే గలతీ పత్రిక 3:17 ప్రకారంగా దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పటి నుంచి మోసే ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు 430 సంవత్సరాలు అనే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ఆ 430 సంవత్సరాలు ప్లస్ చేస్తే 75 సంవత్సరాలు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 505 సంవత్సరాలు వస్తుంది. అంటే అబ్రహాము మొదలుకొని ఈ ధర్మశాస్త్రాన్ని పొందుకునేంత వరకు 505 సంవత్సరాలు. ఆ రీతిగా మనం చూసుకుంటే ఐగుప్తు విడుదల అక్కడి నుంచి, ఎక్కడ నుంచి? ఐగుప్తుల విడుదల దగ్గర నుంచి సొలొమోను మొదటి మందిరాన్ని కట్టేంత వరకు కూడా 5 సంవత్సరాలు, అంటే 480 సంవత్సరాలు. ఇది లేఖన ఆధారంగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాము. అక్కడ బైబిల్ స్పష్టంగా సెలవించింది ఐగుప్తు విడుదల మొదలుకొని. కాబట్టి చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం. ఇది మెసేజ్ కాదు కాబట్టి. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బయలుదేరి వచ్చిన 480 సంవత్సరాలు చూసారా? అనగా సొలొమోను ఇశ్రాయేలుని ఏలిన 4వ సంవత్సరం. అంటే ఐగుప్తులో నుండి వాళ్ళు బయలుదేరి వచ్చిన ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలను ఈ యొక్క సొలొమోను ఏలేటప్పుడు ఆ యొక్క మందిరాన్ని పునాదులు వేసేసరికి ఎన్ని సంవత్సరాలు? 480 సంవత్సరాలు అవుతుంది. అంటే సొలొమోను మందిరం నుంచి తర్వాత మనం చూస్తే ఎక్కడ వరకు? క్రీస్తు పుట్టుక వరకు చూసినట్లయితే సొలొమోను మందిరం కట్టిన దగ్గర నుంచి యేసుక్రీస్తు జననం వరకు చూస్తే 1000 సంవత్సరాలు అవుతుంది. ఈ లెక్కన మనం చూసుకుంటూ వస్తే మొత్తం ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము మొదలుకొని ఐగుప్తు విడుదల వరకు 500 సంవత్సరాలు, ఐగుప్తు విడుదల నుంచి తర్వాత సొలొమోను మందిర మనం చదువుకున్న వచనం మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో మన మొదటి వచనం కనబడుతుంది. యెహోవా మందిరంలో కట్టన ఆరంభించి, అంటే మందిరానికి పునాది వేసినప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అంటే 480 సంవత్సరాలు. సొలొమోను నుంచి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. ఈ లెక్కన మనం చూస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు గతించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? 2026 సంవత్సరాలు. మొత్తంగా మనం చూస్తే ఎన్ని సంవత్సరాలు వచ్చింది? ఇప్పటికే 630 సంవత్సరాలు నడుస్తూ ఉంది. అంటే 6వ రోజు జరుగుతూ ఉంది. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజు కాబట్టి, ఒక రోజు 1000 సంవత్సరాలు కాబట్టి దేవుని దృష్టిలో మనకంటే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దేవుని దృష్టిలో ఒక సంవత్సరం 1000 సంవత్సరాలు, ఒక రోజు 1000 సంవత్సరాలు. కాబట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గతించాయి? 6010 సంవత్సరాలు. అంటే దేవుని దృష్టిలో ఎన్ని రోజులు? 6 రోజులు. 6వ రోజు ఎండింగ్ లో మనము ఉన్నాము. అంటే 7వ రోజులకి ప్రవేశించబోతున్నాము అని అర్థం.
7వ రోజు అంటే 7,000 సంవత్సరం. అంటే దేవుడి దృష్టిలో 7వ రోజు ఏం చేశాడు? మనం చూసుకునే కదా, విశ్రమించాడు. తన పని అంతటి నుంచి విశ్రమించాడు. అంటే విశ్వాసులైన మనకును ప్రతి వ్యక్తికి కూడా విశ్రాంతి జరగబోతుంది 7వ రోజున. అది పరిశుద్ధులకు విశ్రాంతి జరగబోతుంది, దేవుని విరోధులకు అన్యులకు శ్రమకాలంలో ఎక్కడ నరకంలో. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే 6026 సంవత్సరాలు ఇప్పటికు గతించాయి. కాబట్టి ఒక దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినము వారి దేవుని దృష్టిలో గడిచాయి. కాబట్టి 7వ దినంలో మనము అతి త్వరలో 6వ దినానికి ఎండింగ్ లో ఉన్నాము, ఎడ్జ్ లో ఉన్నాము. 7వ దినానికి చాలా జాగ్రత్త మనం మరి ఎలా సిద్ధపడాలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అంటే ఈ 6వ రోజు ఎండింగ్ లోనే, 7వ దినానికి మొదటిలోనే దేవుని 2వ రాకడ, యేసుక్రీస్తు 2వ రాకడ జరుగుతూ ఉంది. క్రీస్తు రాకడకు మనం జరగబోయేటువంటి గుర్తులు ఇది. ఇప్పుడు వచ్చినటువంటి టాపిక్ లోకి మనం ఇప్పుడు వచ్చాము. యేసుక్రీస్తు 2వ రాకడకు సంబంధించిన గుర్తులు మనం చూద్దాము. ఈ విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు 2వ రాకడకు సంబంధించిన అనేక అధ్యాయాల్లో దేవుడు ఏం చేశాడో రాయించి పెట్టాడు. లోక సువార్త 21వ అధ్యాయంలోను, తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను, తర్వాత ప్రకటన గ్రంథంలోను, తర్వాత యెహెజ్కేలు గ్రంథంలోను, తర్వాత జకర్యా గ్రంథంలోను, తర్వాత ఈ రీతిగా అనేకమైనటువంటి గ్రంథాలు, పుస్తకాలు, పాత నిబంధనలను కొత్త నిబంధనలు దేవుడు ఏం చేశాడు? క్రీస్తు 2వ రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలు ముందుగానే రాయించి పెట్టాడు. యేసుక్రీస్తు రాకముందే రాయించి పెట్టాడు. యెహెజ్కేలు గ్రంథంలోనూ జకర్యా గ్రంథంలో కూడా రాయించి పెట్టాడు. అవి ఒక్కొక్కటి మనం చూద్దాం. యేసుక్రీస్తు రాకడకు ముందు గుర్తులు మనం ఎక్కువ శాతం మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే మనం ధ్యానించబోతున్నాం, చూడబోతున్నాం. దయచేసి అది తీసి పెట్టుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూసినట్టు చాలా విషయాలు మనం చూస్తాము, మనకు తెలిసిందే. ఎందుకంటే అనేక సార్లు మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చదివాము, విన్నాము. అయితే అవన్నీ ఇప్పుడు నేను చదివించిన కానీ మీకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలు సందర్భానుసారితంగా నేను చదివిస్తాను. అక్కడ మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి యేసుక్రీస్తు 2వ రాకడకు సంబంధించిన విషయాలు ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును అడుగుతున్నారు. అయ్యా, నీ రాకడకు గుర్తులు ఏమిటి? మరలా నువ్వు ఎప్పుడు వస్తావు? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని వారు అడుగుతున్నారు. 3వ వచనంలో ఆయన ఒలివల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయనకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాతో చెప్పుమని అడిగారు. యేసుక్రీస్తు మరలా 2వసారి భూమికి వస్తానని వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావడానికి మరి యెహెజ్కేలు గ్రంథంలో, జకర్యా గ్రంథంలో ప్రవచనాలు మనం చూడగలుగుతున్నాం. అయితే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి 2వసారి రాబోతున్నాడు. మొదటిసారి ఎలా వచ్చాడు? దీనుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. కానీ 2వసారి ఎలా వస్తున్నాడు? రారాజుగా రాబోతున్నాడు. ఈ భూమిని పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. తన విరోధులను దహించడానికి రాబోతున్నాడు. అవన్నీ మనం ముందు చూద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సూచనలు ఏంటి అంటే 4 విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. ఎక్కువ శాతం ప్రతి విషయం కూడా ఈ 4 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క రాకడకు సూచనలు, గుర్తులు ఈ 4 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, దేవుని యొక్క రాకడకు ముఖ్యమైన మొదటిది ఏంటంటే ఆధ్యాత్మికంగా, మతపరంగా సూచనలు. ఆధ్యాత్మికంగా అంటే ఆత్మీయంగా, దైవిక పరంగా, మతపరంగా దేవుడు కొన్ని సూచనలు మనకు ఇచ్చాడు. అది మొదటిది. తర్వాత రెండేది ఏంటంటే రాజకీయంగా, సామాజికంగా. రాజకీయంగా అంటే తెలుసు, సామాజికంగా అంటే సమాజంలో జరిగే పరిస్థితులను బట్టి కొన్ని సూచనలు దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకు ఇచ్చాడు. మూడవదిగా ప్రకృతి సంబంధమైన సూచనలు కూడా ఇచ్చాడు. 4వదిగా ఇశ్రాయేలు దేశం గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా సూచనలు ఇచ్చాడు. ఈ 4 రకమైన సూచనలు ఎక్కువగా మనకు వస్తాయి. ఇది 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి ఏంటి? ఆధ్యాత్మికంగా, మతపరంగా సూచనలు ఇచ్చాడు. ఇవేంటి మనం చూద్దాం. తర్వాత రెండవది ఏంటి? ఆ యొక్క రాజకీయంగా, సామాజికంగా సూచనలు. తర్వాత మూడవదిగా ప్రకృతి సంబంధమైన సూచనలు. 4వదిగా ఇశ్రాయేలు జనాంగానికి లేదా ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన సూచనలు. ఈ 4 మీద ఆధారపడి దేవుని రాకడ జరుగుతుంది. అవేంటో ఒక్కొక్కటి మనం చూద్దాం. మొదటిగా ఆధ్యాత్మిక పరమైనటువంటి సూచనలు. మతపరంగా చూస్తే
యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. 24 అధ్యాయంలోనే మనం చూస్తాం కదా చాలా విషయాలు. అంత్య దినాలలో మరి ఎక్కువగా ఏం చేయబడుతుందంటే ఈ జనాలు సత్యాన్ని స్వీకరించేవారుగా ఉండడం లేదు. ఎలా ఉంటున్నారు? అబద్ధానికి ఎక్కువగా ఆదరణ కలుగుతుంది, మంచికి సాగు లేదని బైబిల్ సూటిగా చెప్తుంది అన్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం 24వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ చూడండి, మతపరంగా ఆధ్యాత్మిక పరంగా దేవుడు సెలవిస్తున్నాడు, సత్యాన్ని స్వీకరించేవారుగా వారు సమాజం ఉండడం లేదు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చూసినట్లయితే, నా పేరిట అనేకులు వచ్చి నేనే క్రీస్తునని ఏమంటున్నారంట, పలువురిని మోసం చేస్తారు. నేనే క్రీస్తునని పలువురిని మోసం చేసేవారుగా ఉంటున్నారు. ఆధ్యాత్మిక పరంగా అంటే మతపరంగా నేనే క్రీస్తుని, నేనే క్రీస్తుని, నేనే రక్షకుడిని అని చెప్పుకుంటారని ఇక్కడ మన లేఖన ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తారు? అవసరమైతే అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగిస్తారు, తర్వాత ప్రజలను తప్పుతో పట్టిస్తారు. అయితే మనం చూసినట్లయితే ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో ఇంకా ఈ లోకంలో మరి కొంతమంది నేనే క్రీస్తుని చెప్పుకున్న వారు చాలా మంది వచ్చారు. వారిలో మనం చూస్తున్నట్లయితే 1970 సంవత్సరంలో జిమ్ జోన్స్ అనే వ్యక్తి అమెరికాలో ఏం చేశాడు? ఆయనే క్రీస్తుని చెప్పుకున్నాడు. చెప్పుకొని తనను అనుసరించే వారిని తప్పుతో పట్టించి సమాజంలో అల్లరి సృష్టించాడు. మరి పనికిరాని పనులు చేస్తూ ఏం చేశాడు? ప్రజలను తప్పుతో పట్టించాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశాడు. మరలా ఏం పెట్టుకున్నాడు? నేనే క్రీస్తుని పెట్టుకొని చివరికి ఏమయ్యాడంటే 918 మందిని ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడయ్యాడు. తను కూడా చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి మనం చూసుకున్నట్లయితే డేవిడ్ కోరెష్. డేవిడ్ అనే మన బైబిల్లో దావీదు పేరుని, కోరెష్ అటువంటి ఆ యొక్క కోరెష్ పేరుని కలిపి డేవిడ్ కోరెష్గా అతను వ్యక్తి వచ్చాడు. 1990 సంవత్సరంలో వచ్చి ఏం చేశాడంటే ఆ యొక్క అమెరికా దేశంలోని అనేకులను తప్పుతో పట్టించి నేనే క్రీస్తుని, నేనే దేవుడిని చెప్పుకొని ఆ సమాజంలో తను అనుసరించే వారిని ఏం చేశాడంటే తప్పుతో పట్టించాడు. ఎవరు వివాహం చేసుకోవద్దని చెప్పుకున్నాడు. అయితే ఆయనకు మాత్రం అనేక మంది ఉన్నారు. ఆ రీతిగా అతను కూడా గవర్నమెంట్ ఏం చేసింది? అంతమొందించింది. ఇదంతా ఎందుకంటే అబద్ధపు క్రీస్తులుగా మనం చూస్తున్నాం. తర్వాత సౌత్ కొరియాలో కూడా ఒక వ్యక్తి తల్లి సంఘం అనే పేరుతో రావడం జరిగింది. వారు కూడా ఆ అబద్ధ బోధకులే. కాబట్టి ఈ రకంగా చూస్తే అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ బోధకులుగా వచ్చి మేమే క్రీస్తునని చెప్పుకున్నారు. అయితే ఆధ్యాత్మిక మతపరమైనటువంటి విషయాల్లో దేవుడు సూచన అవి జరిగాయి కదా, జరిగాయి. అయితే యేసుక్రీస్తు జరగకముందు చెప్పాడు అన్నమాట. 2026 సంవత్సరాల పూర్వం అని చెప్పాడు. తర్వాత దీని మీద మనం చూస్తే ఆధ్యాత్మికమైన విషయాల్లో సువార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడం. సువార్త అనేక దేశాలకు ఇప్పటికీ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. 95% సువార్త వెళ్ళిపోయింది, వ్యాప్తి చెందింది. యేసుక్రీస్తు రాకడకు మనం చూస్తున్నాం కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎన్నో వచనం అంటే 14వ వచనం, మరి ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము చూసారా. తర్వాత మనం చూస్తే ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో రెండవదిగా సువార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించబడుతుంది. ఆల్మోస్ట్ ప్రకటించబడింది. అమెజాన్ అడవుల నుంచి ఆఫ్రికా దేశాల వరకు సువార్త వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం అంటే కనీసం ఒక్కసారైనా దేవుని క్రీస్తు సువార్త వినడం, వారు నమ్మడం నమ్మకపోవడం వార్షికం, కానీ వినపడిందా లేదా అంటే ముఖ్యం. అదనమాట. అది ఆల్మోస్ట్ జరిగిపోయింది. తర్వాత మనం చూస్తే భూమిపైన ప్రతి వంశానికి, ప్రతి జాతికి, ప్రతి వ్యక్తికి దేవుని సువార్త ప్రకటించబడింది. ఆ తర్వాత చూస్తే ఇదే ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో మొదటి దానిలోనే మనం ఉన్నాం. తర్వాతగా దీంట్లో మూడవది చూస్తే విశ్వాసం క్షీణించడం. ఈ యొక్క సువార్త ప్రకటించబడింది, సకల లోకానికి ప్రకటించబడింది. తర్వాత విశ్వాసం క్షీణిస్తుంది. విశ్వాసం క్షీణించడం అర్థం ఏంటి? ఒకవైపు సువార్త యాత్రలు పౌలుగా చేశారు. ఆ తర్వాత ఎంతో మంది సువార్త యాత్రలు చేశారు. ఎంతో మంది తమ ప్రాణాల సైతం అర్పించి సువార్త ప్రకటించారు. కానీ ఇంకొక వైపు సువార్తకు ఆటంకాలు ఎదురవుతూ వస్తున్నాయి. మరొక వైపు చర్చను అడగడం చేస్తున్నాము. మరొక వైపు సువార్తకు వ్యతిరేకం చూస్తున్నాము.
అమెరికా, ఐరోపా దేశాల్లో చూస్తే చాలా చర్చిలు మూతపడిపోయాయి. కొన్ని చర్చిలు అయితే మద్యపానానికి, వ్యభిచారానికి భయంకరమైన స్థితి పడిపోయాయి. చాలా విచారం. కాబట్టి గమనించండి, ఆ రీతిగా సువార్త క్షీణించిపోతుంది. మనం చూస్తున్నాం. ఒకప్పుడు అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, బహుబలమైన పరిచర్య జరిగింది. కానీ నేటి దినాన చాలా భయంకరంగా సువార్తకు వ్యతిరేకతలు జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభు ఆనాడే సూచించాడు, సెలవిచ్చాడు. తర్వాత అది వచ్చిన ఆధారం ఏమిటి అంటే, ప్రవచన ఆధారం ఏంటంటే, లూకా సువార్త మనం చూస్తాం. క్రీస్తు వచ్చినప్పుడు ఏమంటాడు? నేను భూమి మీద విశ్వాసాన్ని కనుగొనగలనా అంటాడు. ప్రవచనం నెరవేరిందా లేదా? కాబట్టి మీరు గమనించండి. రెండవదిగా రాజకీయపరమైనటువంటి, సమాజపరమైనటువంటి సూచనలు ఏం చెప్పాడో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే, రాజ్యం మీదికి రాజ్యమును, జనము మీదికి జనమును లేచును. 7వ వచనంలో చూసారా? రాజకీయపరమైనటువంటి విషయాలు కావచ్చు, సామాజిక పరమైన విషయాలు కావచ్చు. రాజకీయం చూస్తే ప్రపంచ దేశాల్లో ఈనాడు ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం, యుద్ధాలు మనం చూస్తున్నాం కదా. నిత్యం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధాల హోరు జరుగుతూనే ఉంది. కాబట్టి ఆ తర్వాత సమాజంలో మనం స్థితిగతులు చూస్తున్నట్లయితే, సమాజంలో మరి విలువలు లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కుటుంబాలు కావచ్చు, అందమున్నది కావచ్చు, అక్కచెల్లెల మధ్య కావచ్చు, మరి కన్నా బిడ్డల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, విలువలు అనేటువంటివి లేవు. మానవ సంబంధాలు అంతు కట్టిపోతున్నాయి, అడగంటిపోతున్నాయి. అంతర్వృత్యాలు, గొడవలు. తర్వాత మనుషుల స్వభావం తినడం. 2వ తిమోతి పత్రిక ఒకసారి చూడండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, అక్కడ పౌలు గారు చక్కటి మాట మనకు సెలవిస్తున్నాడు. అంత్య దినాల్లో మనుషులు ఏ రీతిగా ఉంటారో అనేది మనకు సెలవిస్తున్నాడు. అది ఒక ప్రవచనము. ఎవరు చెల్లించారు? దేవుడే. 3వ వచనం 3వ అధ్యాయం చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, ఇంకములాడు, అహంకారు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇంకా చదువుకుంటూ పోతే చాలా పెద్ద విషయం ఉంటుంది. కాబట్టి మనం చూస్తే ఈ ప్రవచనము ఈరోజు జరుగుతుందా లేదా? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? రెండవ రాకకి ఇది ఒక సూచన అని 2026 సంవత్సరాల పూర్వం చెప్పాడు. నేటి దినాన అది జరుగుతుంది. కాబట్టి గమనించండి, ఆఖరి రోజుల్లో మనుషులు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనుషులు తమ స్వార్థాన్నే చూసుకుంటారు తప్ప ఆ యొక్క మంచి చెడులకు ఎంత మాత్రం కూడా మంచికి తాగురు. తర్వాత అనేక ప్రేమ చల్లారిపోతుంది. మనుషుల మధ్య ప్రేమానురాగాలు ఉండవు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తాం కదా. ప్రవచనం ఆత్మవస్తుల చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇది కూడా దేవుడు సూచించినటువంటి సూచన. కాబట్టి గమనించండి. రెండవదిగా మనం చూస్తే రాజకీయంగా, సామాజిక పరంగా ఇవి సూచనలు. మూడవది మనం చూస్తే ప్రకృతి పరమైనటువంటి సూచనలు. అంటే సూచనలు అంటే ఆధారం. దేవుడు ముందుగానే చెప్పినట్టు జరగబోతున్న వాటిని ముందుగానే చెప్పాడు. ఈ కాలం అవి జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాము, అనుభవిస్తూ ఉన్నాము కూడా. మూడవదిగా ప్రకృతి పరమైనటువంటి సూచనలు. మొదటిగా ఆధ్యాత్మికపరమైనటువంటి సూచనలు, రెండవదిగా రాజకీయ సామాజిక పరమైన సూచనలు, మూడవదిగా ప్రకృతి పరమైన సూచనలు. దేవుడు సెలవిచ్చిన మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే ఏమన్నాడు? మనం చూస్తే 8వ వచనంలో అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చూసారా? కరువులు, భూకంపాలు అంటే ఎవరు చేస్తారు? మనుషులు చేసేవి కాదు. ఇవి ప్రకృతి పరంగా జరిగేవి. మనుషుల చర్యల వల్ల కాకుండా భూమి మీద కూడా, ఆకాశంలో కూడా, నదులలో కూడా, ఆ సముద్రాల్లో కూడా ఏం జరుగుతాయంట? భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాము. సునామీలు, భయంకరమైన ఆకాశ ఎరలు, భయంకరమైనటువంటి ఆ భూకంపాలు, కరువులు, ఇవన్నీ ప్రకృతిలో జరిగే సంఘటనలు, సూచనలు దేవుడు ముందుగానే తెలియపరిచాడు. పరిశుద్ధ గ్రంథం లేఖనంలో మనం చూస్తాం. మునుపెన్నడు లేని విధంగా భూకంపాలు, కరువులు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతంలో ఒకేసారి భయంకర భూకంపాలు జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం కూడా. ఇంకా భవిష్యత్తులో జరగబోతున్నవి కూడా. కాబట్టి అంతేకాదు, దీంట్లోని ప్రకృతి పరమైన సూచనలోనే రెండవదిగా చూస్తే భయంకరమైన తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, రాబోతున్నాయి. ఇప్పటికీ ఆల్మోస్ట్ వచ్చాయి. స్వైన్ ఫ్లూ అని,
ప్లేగ్ వ్యాధి, అంతకు మనము అనుభవించినటువంటి కోవిడ్-19 కరోనా వైరస్ కదా, తర్వాత ఈ రకంగా అనేకమైన వైరస్లు సంభవిస్తున్నాయి, మహమ్మారులు వేధిస్తున్నాయి ప్రజలంతా భయాందోళనకు భయపడిపోతున్నారు, ఏం చేయాలి తోచని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ దేవుడు మరలా కరుణించి ఏం చేస్తున్నాడు, వాటికి మరి విరుగుడు ఇస్తూ ఉంటున్నాడు తన ప్రజల ద్వారా. ఆకాశంలో భయంకరమైనటువంటి సంఘటనలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా జరుగుతున్న సూచనలు. ఖగోళంలో, ఆకాశం అంటే ఖగోళంలో జరిగే సూచనలు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, వంకలు, మరి అవి ఎర్రబడటం, పడిపోవటం, వంకలు పడిపోవటం, ఆ గ్రహాలు దారి తప్పటం మనం అప్పుడు చూస్తున్నాం. ఉపగ్రహాలు కూడా ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతున్నాయి, యేసుక్రీస్తు రెండవ రాకడకు జరిగే సూచనలు అన్నమాట. కాబట్టి మనం ఏమి చేయాలి? 24వ అధ్యాయంలోనే 29వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24:29 చూస్తే, ఆ దినవసరము ముగిసిన వెంటనే చీకటి సూర్యుడు, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రావు, ఆకాశమండల శక్తులు కదిలింపబడవు. ఇవన్నీ కూడా దేవుడు జరగక ముందే 2026 సంవత్సరాల ముందే చెప్పాడు, సూచించాడు. ఇవన్నీ ఈనాడు మనం చూస్తున్నాం. అయితే ఇంకా జరగవలసినవి ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. కాబట్టి 4వదిగా మనం చూస్తే ఇప్పటికి 3 మీకు తెలియపరిచాను. మొదటి ఆధ్యాత్మికపరమైనటువంటి సూచనలు, రెండవది రాజకీయ సామాజిక పరమైన సూచనలు, మూడవది ప్రకృతి సంబంధమైన సూచనలు మీకు తెలియపరిచాను. 4వది చూద్దాం. 4వది ఏంటి? ఇశ్రాయేలీయులకు సంబంధించిన సూచనలు, ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన సూచనలు. ఇవి సూచనలు తర్వాత జరిగాయా, ఎంతవరకు జరిగాయి, జరగబోయేవి కూడా మనం చూద్దాం, నేర్చుకుందాం. ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన సూచనలు యేసుక్రీస్తు ప్రభువు చక్కటి ఉపమానం ద్వారా సెలవిచ్చాడు. మనం చూస్తే ఇశ్రాయేల్ జనాంగానికి, ఇశ్రాయేల్ దేశానికి జరగబోయేటువంటిది మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే 32వ వచనంలో మనం చూస్తే, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఈ రెండవ రాకడకు సూచన ఇది. ఏమిటంట? అంజూరపు చెట్టు ఉపమానం. ఎందుకు ఈ అంజూరపు చెట్టు ఉపమానం దేవుడు చెప్పాడు అంటే, ఈ అంజూరపు చెట్టు ఉపమానము ఇశ్రాయేల్ దేశానికి సూచన. ఇశ్రాయేల్ దేశానికి ఇది సూచనగా యేసుక్రీస్తు ప్రభు ఆనాడు సెలవిచ్చాడు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేల్ దేశం ఇంకా మరి ప్రపంచ దేశాలకు చెదిరిపోలేదు. యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు నాటికి. ఇశ్రాయేల్ దేశంగానే ఉంది అప్పటికి. ఎప్పుడు చెప్పాడు క్రీస్తు ప్రభు? ఇప్పటికే 2026 సంవత్సరాలు క్రితం చెప్పిన మాట. ఈ మాట యేసుక్రీస్తు ఏమన్నాడు? అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురించి ఆకులు వేస్తుందో, ఫలిస్తుందో, మీరు ఈ ఉపమానం చూసి నేర్చుకోండి అని ఎవరు చెప్పాడు? తన శిష్యులకు చెప్పాడు. దీని అర్థం ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులు మరలా చిగురిస్తారు. అంటే అర్థం ఏంటి? అప్పటికి ఇంకా ఇశ్రాయేల్ దేశం దేశంగానే ఉంది. ఎక్కడ? అక్కడే ఉందన్నమాట. ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడే ఉంది. అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు ఈ సూచన సెలవిచ్చాడు. అయితే యేసుక్రీస్తు తర్వాత క్రీస్తు శకం 70లో రోమన్ సామ్రాజ్యం ఆ టైటస్ చక్రవర్తి ఏం చేశాడు? ఆ ఇశ్రాయేల్ దేశాన్ని సర్వనాశనం చేశాడు. ఇశ్రాయేలు ఆ యెరూషలేము దేవాలయాన్ని సంపూర్తిగా పడగొట్టేశాడు. ఆ తదుపరి వారు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఆ రోమా ప్రభుత్వం తర్వాత, రోమా సామ్రాజ్యం తర్వాత ఎవరు వచ్చారు? ముస్లిమ్స్ వచ్చారు. ముస్లిమ్స్ కూడా ఆ ఇశ్రాయేల్ దేశాన్ని పాలించారు. తర్వాత ఎవరు వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వారు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని పాలించారు. అప్పటికి ఇశ్రాయేలీయులు ఆ దేశంలో లేరు, ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. అలా ఎంతకాలం ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు? ఆనాడు క్రీస్తు శకం 70 నుంచి 1948 సంవత్సరాల వరకు కూడా వారు ప్రపంచ దేశాల్లో చెడిపోయి ఉన్నారు. అంటే ఒక జాతి వినాశనానికి ఎంతకాలం పట్టిందంటే 1900 సంవత్సరాలు వారు అనేక దేశాలు చెడిపోయి ఉన్నారు, యూదులుగా ఉన్నారు. కాబట్టి ఆ ఉపమానంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంజూరపు చెట్టు మరలా చిగురిస్తుంది అన్నాడు. ఎప్పుడు చిగురించిందో తెలుసా? క్రీస్తు శకం అంటే 1948 సంవత్సరంలో మే 14వ తారీఖున ఇశ్రాయేలీయులందరూ ఒక దేశంగా ఏర్పాటయ్యారు.
ఏర్పాటు చేయబడ్డారు. 1948 మే 14 ఏర్పాటు చేయబడిన తర్వాత అప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రపంచ దేశాల ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేయబడ్డారు? ఆ దేశానికి రావడం ప్రారంభించారు. ఇప్పటికీ కూడా వెళుతూనే ఉన్నారు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభు తన రాకడకు జరగబోయే సూచనలు ముందుగానే సెలవిచ్చాడు. ఇశ్రాయేల్కి సంబంధించినటువంటి ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేరింది. కాబట్టి క్రీస్తు శకంలో 70లో ఎప్పుడైతే టైటస్ ఇశ్రాయేల్ దేశాన్ని సర్వనాశనం చేశాడో, మరలా ఆ అంచు ఏ రీతిగా అయితే చిగురించిందో దాని పాత నిబంధనలో కూడా మనం ఒక వచ్చిన ప్రవచనం మనం చూద్దాం, ముందు చూద్దాం. అది ఏమిటి అంటే ఒకసారి చూద్దామా? సరే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం దయచేసి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చక్కగా తన బిడ్డను బట్టి మంచి మాట సెలవిచ్చాడు. ఇదంతా జరగడానికి ప్రవచనమే ఆధారం. నేను అన్య జనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించెదను. అద్భుతమైన మాట చూసారా? దేవుడు యేసుక్రీస్తు కంటే ముందుగానే ఈ ప్రవచనాన్ని ఎక్కడ పెట్టాడు? యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు ద్వారా పలికించాడు, ప్రవచించాడు. యెహెజ్కేలు ప్రవక్త, నేను అన్య జనులలో నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఆయా దేశంలో ఉన్న మిమ్మల్ని అందరినీ సమకూర్చి మీ స్వదేశంలోని మిమ్మల్ని రప్పిస్తాను, అక్కడనే మిమ్మల్ని స్థిరపరుస్తానని అద్భుతంగా యేసుక్రీస్తు కంటే ముందుగానే ప్రవచించాడు ప్రవక్త యెహెజ్కేలు. చూసారా? ఈ ప్రవచనం ఈనాడు నెరవేరిందా లేదా? నెరవేరింది. ఇశ్రాయేలు ఒక దేశంగా కట్టబడి ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థితిలో వారు ఎదిగారు. కాబట్టి 4 విషయాలు మనం చూసాం. సూచనలు, యేసుక్రీస్తు రాకడకు సూచనలు 4 విషయాలు చూసాం. కాబట్టి గమనించండి, 4 విషయాలు. మొదటిది ఏంటి? మతపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైన సూచనలు. రెండవదిగా రాజకీయ సామాజిక పరమైన సూచనలు. మూడవదిగా ప్రకృతి పరమైన సూచనలు. నాలుగవదిగా ఇశ్రాయేలుకు సంబంధించిన ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన సూచనలు. ఈ 4 విషయాల మీద మనం సబ్జెక్ట్ అంతా నడుస్తుంది. కాబట్టి గమనించండి, ఇప్పటి వరకు సూచనలు మనం చూసాము. చాలా సూచనలు ఉన్నాయి, సమయం సరిపోదు. కాబట్టి మనం కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఈ సూచనల ప్రవచనాల నెరవేర్పు జరిగిందా లేదా? కొన్ని జరిగాయి, అవి కూడా చూద్దాం ఒక్కొక్కటిగా. మొదటిగా ఏంటిది? ఆధ్యాత్మిక పరమైనటువంటి మతపరమైన సూచనలు మరి జరిగాయా అంటే నెరవేరాయా? ఆ ప్రవచనం నెరవేరిందా అనేది మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సూచనలకు అనుగుణంగా చరిత్రలో ప్రస్తుత ఆధునిక కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఏం చేస్తున్నాయంట? జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. వాటిని మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడింది. ఇందాక ఆల్మోస్ట్ చెప్పుకున్నాం దాన్ని. అయితే యూదులు క్రీస్తును అంగీకరించలేదు. ఎప్పటి వరకు అంటే వారు దేశంగా స్థిరపడిన తర్వాత 1967 సంవత్సరం వరకు కూడా యూదులు యేసుక్రీస్తును అంగీకరించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తును వారు ఎలా చూశారు? ఒక ప్రవక్తగానే చూశారు, కానీ మెస్సీయగా చూడలేదు. 1967 సంవత్సరం తర్వాత ఏం జరిగిందంటే 1967 సంవత్సరంలో వారు పసిపోనారు. అంటే 48లో దేశంగా ఏర్పడ్డారు. 67లో అప్పటికి 20 సంవత్సరాలు వస్తుంది. మహా అయితే ఒక 20 సంవత్సరాలు అనుకున్నాం. 20 సంవత్సరాలు పసిపిల్లవాడే అనుకోవచ్చు. అయితే వారు ఏర్పడిన తొలినాళ్ళలోనే 1985 సంవత్సరం నుంచి వారు యుద్ధాలు చేయడం స్టార్ట్ చేశారు. అంటే వారు కావాలని చేయలేదు. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు అరబ్ దేశాలు వారిని భూమి మీద లేకుండా చేయాలని చాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ 1967 సంవత్సరంలో జరిగిన విషయం ఏంటంటే 3 కూటములు, ఈజిప్టు, సిరియా, జోర్డాన్, ఇవన్నీ కలిసి ఒక్కటిగా మహాసైన్యంగా ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చారు. 6 రోజుల క్రితం జరిగింది. భయంకరంగా ఇజ్రాయెల్ దేశాన్ని మరలా తుడిచిపెట్టేయాలి అని యుద్ధం చేస్తే యెరూషలేము గురించి ఒక మాట ప్రవచనం కదా, కీర్తనలో. తర్వాత యెహెజ్కేలులో దేవుడు అంటాడు, యెరూషలేము కొరకు మీరు ప్రార్థన చేయండి అంటాడు. ఆ యెరూషలేము కాపాడే దేవుడు దేవుడే కాపాడుతున్నాడు. కాబట్టి ఆ దేవుడు కలగ చేసుకున్నాడు. ఇప్పుడు 1967 సంవత్సరంలో కలగ చేసుకుని ఏం చేశాడంటే అంతమంది సైన్యాన్ని, దాదాపుగా
10 రాజ్యాలు, ఒక్క చిన్న దేశం. అది ఇస్రాయల్ దేశం ఎంత ఉంది తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఉంది కదా, అంటే హైదరాబాద్ అంత ఉంటుంది. జస్ట్ 2 కోట్ల మంది. అంత చిన్న దేశం మీదకి 10 రాజ్యాలు, సిరియా, ఐగుప్తు, ఈజిప్ట్, చాలా పెద్ద దేశం. ఆల్మోస్ట్ మన ఇండియా అనుకుంటే అది ఆల్మోస్ట్గా అంత పెద్ద రాజ్యాలు, 10 రాజ్యాలు ఈ చిన్న దేశం మీదకి వచ్చిన కానీ ఏమి కూడా చేయలేకపోయారు. విజయం ఎవరిదే? అద్భుతంగా 6 రోజుల్లోనే ఆ విజయాన్ని వారు పొందుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ దేశం వారి జయాన్ని పొందుకోగలిగారు. ఆ తర్వాత తెలిసింది ప్రపంచానికి ఇజ్రాయేల్ యొక్క సత్తా ఏంటో, ఇజ్రాయేల్ ఎవరున్నారనేది ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత నుంచి ఇజ్రాయేల్ ఢీ కొట్టాలంటే చాలా జాగ్రత్త వహించారు. ఆల్మోస్ట్ అయితే ఆ తర్వాత నుంచి ఆ యుద్ధాలు మాత్రం జరుగుతూనే వస్తున్నాయి. ప్రపంచంలో నుంచి ఇజ్రాయేల్ దేశాన్ని లేపేయాలి, తీసివేయాలని ఈ అరబ్ దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఆ 67 తర్వాత ఏం జరిగిందంటే ఆ యూదులు, ఇశ్రాయేలీలు ఈ 1900 సంవత్సరాలు క్రీస్తును అంగీకరించలేదు. అప్పుడు ఆ యుద్ధం తర్వాత వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తును అంగీకరించడం స్టార్ట్ చేశారు. అయితే అందరూ ఒకేసారి అంగీకరించలేదు, ఒక్కొక్కరిగా దేవుణ్ణి అంగీకరించడం స్టార్ట్ చేస్తారు. ఈనాడు ఇశ్రాయేల్ దేశంలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, చాలా మంది లేరు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇశ్రాయేల్ దేశంలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, కాకపోతే తక్కువగా ఉన్నారు అన్నమాట. యూదులు కూడా యేసుక్రీస్తును అంగీకరించడం స్టార్ట్ చేశారు. అది మనం ఎక్కడ చూస్తామంటే దాని ప్రవచనం జెకర్యా గ్రంథం చూడండి ఒకసారి. జెకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ దేవుడు చక్కగా సెలవిచ్చాడు. 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుడి విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపింతురు. చూసారా, అద్భుతమైనటువంటి ప్రవచనం ఇది. ఇది ఏంటి అంటే, ఈ ప్రవచన అర్థం ఏంటంటే దావీదు సంతతి అంటే ఇశ్రాయేల్ ప్రజలు. వారి మీద దేవుడు ఏం చేశాడంట? కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించాడు. అంటే ఏంటి? వారు కూడా క్రీస్తును అంగీకరించే విధంగా వారు కూడా ప్రభువులోకి రావడం జరిగింది. వారు కూడా క్రీస్తును అంగీకరించారు ఆల్మోస్ట్ చాలా మంది. కాబట్టి వారు నన్ను పొడిచారు. ఇది ఎప్పుడు జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం. పొడిచింది ఎవరిని? యేసుక్రీస్తుని. ఇక్కడ సూటిగా అంటున్నాడు దేవుడు. ఇక్కడ అప్పటికి యేసుక్రీస్తు ప్రభు మీదకి ఇంకా రాలేదు. యెహోవా పేరుగా యెహెజ్కేలు జెకర్యాతో ప్రవచిస్తున్నాడు. వారు పొడిచిన నా మీద. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అనడానికి ఇది ఒక ఆధారం. ఇదొక ఆధారం. ఎలాగంటే యేసుక్రీస్తును పొడిచాడు కదా, మరి యేసుక్రీస్తు భూమికి రాకముందు నన్ను పొడిచారు అంటున్నాడు ఏంటి దేవుడు? యెహోవా దేవుడు కదా, అంటే ఆయనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనడానికి ఇది ఒక ఆధారం. చాలా ఆధారాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపించగలను. అయితే అది సమయం కాదు కాబట్టి. అయితే ఇశ్రాయేలు దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయి ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఇది ఎవరికి సంబంధించిన విషయం అంటే క్రిస్టియన్కి సంబంధించిన విషయం. కరుణనందించు ఆత్మ, విజ్ఞాపన చేసి ఎవరికి ఉంటుంది? క్రిస్టియన్స్లో ఉంటుంది. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మ కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటారు కాబట్టి. అంటే వారు కూడా రక్షణలోకి వస్తున్నారు. ఇది ఒక ప్రవచన నెరవేర్పు అన్నమాట. తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా సాంకేతికత, ఈ టెక్నాలజీ అనేది పెరిగిపోయింది. అవును కదా, గత 150 సంవత్సరాల నుంచి మనం చూస్తే సాంకేతిక ఎలా ఉంది? ఒకప్పుడు టీవీలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు ఫోన్లే లేవు. ఈరోజు ఫోన్లు ₹4 దాచుకొని ఒక్క బ్లూటూత్ ద్వారా ఎన్నో రకాలుగా సాంకేతికత, టెక్నాలజీ అనేది పెరిగిపోయింది. ఇంటర్నెట్, టెలివిజన్, టీవీ, శాటిలైట్, సోషల్ మీడియా ఇవన్నీ ఉపయోగించుకొని క్రీస్తు సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడం జరిగిందా లేదా? నెరవేర్పు. నేను చెప్పేది ఇందాక సూచన చూశాను. ఇప్పుడు నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు, యేసుక్రీస్తు రాకడకు నెరవేర్పు చూస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, టెలివిజన్ ద్వారా కావచ్చు, ఏ రకంగా సరే దేవుని సువార్త ప్రకటించబడింది. అన్ని భాషల్లోకి బైబిల్లో తర్జుమా చేయబడింది. ఒకే ఒక గ్రంథం కదా, అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది. ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే. కాబట్టి భూమి ఆధారాల నుంచి అంతర్భాగాల వరకు సువార్త అనేది వెళ్ళిపోయింది. తర్వాత మనం చూస్తే ఈ యొక్క ఆధ్యాత్మికపరమైన విషయాల్లోనే ప్రవచన నెరవేర్పులు రెండవదిగా అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వచ్చారా లేదా? ఇందాక మనం చూసాం, బాగా చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధ బోధకులు, అబద్ధపు క్రీస్తులు వచ్చి ఏం చేశారంట? అనేక మందిని తప్పులో పట్టించారు. కాబట్టి ఆ తర్వాత మనం చూసుకుంటే విశ్వాస త్యాగం, విశ్వాస క్షీణత. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, విశ్వాసం క్షీణించిపోతుంది అంటే సువార్తకు ఆటంకము ఏర్పడుతుంది. ఒక పాట ఉంది, అది పాడతాం అనుకున్న సమయం లేదు. యేసుక్రీస్తు యేసురాజుగా వస్తున్నాడన్న పాటలో ఏమంటుంది? ఈ సువార్త మూయబడు, ఈ సువార్త యేసుక్రీస్తు సువార్త మూయబడుతుంది. ఇప్పుడు మూయబడుతుందా లేదా? మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మన ఇలాంటి పట్టణంలో కావచ్చు, బైబిల్ ఏం చేశారు? కాల్ చేశారు. ఎక్కడో కాదు, మనకు దగ్గరలో బయటకు వెళ్ళి స్వార్థ ప్రకటించే స్థితి ఇప్పుడు ఆల్మోస్ట్ లేదంటే అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏం చేస్తున్నారు? భక్తిని మాత్రమే చేస్తున్నారు, కానీ దైవ భయం కలిగి ఉండటం లేదు. ఒకప్పుడు యూరోప్లో, అమెరికా దేశాల్లో చాలా గొప్పగా మరి సువార్త ప్రకటించబడ్డాయి. ఇప్పుడు అంతకంతకు క్షీణించిపోయి సాతాను ఆరాధకులు ఎక్కువైపోతున్నారు. ఈ మధ్యన చూశాను, మన తెలుగు రాష్ట్రాల్లోని సాతాను ఆరాధకులు ఏర్పడ్డారు. సాతాను ఆరాధకులు నేను మొన్న యూట్యూబ్లో చూశాను. సాతాను ఆరాధకులు వారి ఆరాధన చూశాను, భయంకరంగా ఉంది. అంటే చూసారా, విశ్వాసం క్షీణించిపోతుంది. దేవుని పట్ల విశ్వాసం క్షీణించిపోయి నాస్తికులుగా తయారవుతున్నారు. భౌతికవాదం వైపు తిరుగుతున్నారు. భౌతికవాదం అంటే దేవుడు లేడని, ఇది కూడా నాస్తికవాదమే. అంటే భౌతికం అంటే పదార్థమే ఉంది అని, ఆ పదార్థం నుంచి సృష్టి వచ్చిందని నమ్మేవారు అనమాట. ఇది ఒక విధంగా సైన్స్ అని చెప్పాలి. భౌతికవాదం వైపు తిరుగుతున్నారు. దీనికి ప్రవచనం ఏమిటి అంటే చూడండి, దానియేలు గ్రంథం, దీనికి ప్రవచనం దానియేలు గ్రంథము మనం చూస్తే అనేక దేశాలు తిరిగితే జ్ఞానం ఎక్కువ అవుతుందని నమ్మేవారు, సైన్స్ నమ్మేవారు. దానియేలు గ్రంథం 12:4 వచ్చిన 12:4 వచ్చిన చూస్తే అనేక దానియేలు నీవు ఈ మాటను వరకు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించును. చాలా మంది నలుగురు సంచరించినందున తెలివి అధికమవును. తెలివి ఏమంటుంది? అధికమవుతుంది. ఈ అధిక తెలివిలోనే విశ్వాసాన్ని వదిలివేస్తున్నారు. ఈ అధిక తెలివిలోనే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ఈ అధిక తెలివి కలగడం వలనే దేవునికి శత్రువులుగా మారుతున్నారు. కాబట్టి గమనించారా, పరిశుద్ధ లేఖన ఏం చదివిస్తుంది మనకు? ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం ఈనాడు. తర్వాత రెండవదిగా చూస్తే ప్రవచనాల నెరవేర్పు, రెండవదిగా చూస్తే రాజకీయ సామాజిక సూచనలు నెరవేర్పు. రాజకీయంగా సామాజిక పరంగా మనం ఏం చూద్దాం ఒకసారి. ప్రపంచ యుద్ధాలు అలచడులు ఇందాక మనం చెప్తున్నాము, అవి సూచనగా చెప్తున్నాము. మనం అవి నెరవేరిన కాలంలో ఉన్నాం, అవి నెరవేరిన కాలంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పాడు? 2026 సంవత్సరాలకు క్రితం చెప్పాడు. అవి ఇప్పుడు జరిగాయి. అయితే వాటిలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ప్రపంచ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. అయితే కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. మానవ చరిత్ర ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ 20వ శతాబ్దంలో భయంకరమైన 2 యుద్ధాలు జరిగాయి. అవేంటి చెప్పగలరా? మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం. ఈ 2 యుద్ధాల్లో కోటాను మంది ప్రజలు చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధంలోనే ఎవరు జయం పొందారంటే అమెరికా ఒకటి జయం పొందింది. అమెరికా ఏం చేసింది? ఒక అనుభవాన్ని జపాన్ హిరోషిమా నాగసాకి ఏం చేసింది? ప్రయోగించినప్పుడు ఇప్పటి వరకు కూడా గట్టి మొలక కూడా మరవడం లేదు. అంత భయంకరమైన అనుభవాలు. ఇప్పుడు ఆ అనుభవం చూసుకుంటే ఒక్క దేశానికి కొన్ని వేలు ఉన్నాయి. కాబట్టి గమనించండి, ప్రపంచ యుద్ధాలు వస్తాయని ప్రభువు ముందుగానే చెప్పాడు కదా. మతస్వార్థ మనం చూసాం యుద్ధాలు, భూకంపాలని. కాబట్టి ఇవన్నీ సూచనలు మనకు జరుగుతూ ఉన్నాయి, నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచి జనులు కోట్ల మంది చనిపోయారు. ప్రస్తుత కాలం కూడా జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్
తర్వాత ఇజ్రాయేల్, తర్వాత ఇరాన్, హమాసు అన్నీ కూడా యుద్ధాలకు మరి నెరవేర్పాయి అన్నమాట. యెరూషలేము తర్వాత మత్తయి సువార్త 24:6 మనం చూస్తాం. అయితే తర్వాత లూకా సువార్త చూడండి 21:24 చూస్తే యెరూషలేము త్రొక్కడం అవి జరిగిందా లేదో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చాడు. లూకా సువార్త 21:24 చక్కగా ప్రవచించాడు. ఏమని? కత్తివాత పురుగులు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జన్మల మధ్య పోదురు. అన్య జన్మల కాలము సంపూర్ణము వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. ఇది ఏమిటి? ఈ ప్రవచనం ఏమిటి? దీని అర్థం ఏమిటి అంటే అన్య జన్మల కాలంలో సంపూర్ణమయ్యేంత వరకు యెరూషలేము ఎలా ఉందంట? అందరికీ గుర్తు చేశాను. 70వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి టైటస్ ఏం చేశాడు? ఇస్రాయల్ దేశాన్ని ఆక్రమించుకొని ఇస్రాయల్ దేశాన్ని సర్వనాశనం చేసేసాడు. దేవాలయాన్ని పడగొట్టేశాడు. అప్పటి నుంచి ఇస్రాయల్ ప్రధాని ఏం చేయబడ్డారు? ప్రపంచ దేశాలకు చెదరిపోయారు. ఇక్కడ మరేంటి? యెరూషలేము అన్య జనుల చేత త్రొక్కబడుట. అన్య జనులు యెరూషలేము త్రొక్కారా లేదా? రోమన్ గవర్నమెంట్, ఆ తర్వాత ముస్లిమ్స్, ఆ తర్వాత బ్రిటిష్ వారు ఎంతో మంది యెరూషలేముని పాలించారు. అయితే అక్కడ యూదులు లేరు, ఇశ్రాయేలు ప్రజలు లేరు, వారు మాత్రమే ఉన్నారు. వారు ఉండి ఏం చేశారంటే ఆ జనాంగమే అన్ని జనులు దాన్ని ఆక్రమించుకున్నారు. ఆ ఇప్పుడున్నటువంటి దేవాలయంలో మనం చూస్తే సొలొమోను కట్టించిన దేవాలయం ప్రాంతంలో మనం చూస్తే ముస్లిమ్స్ వచ్చి ఏం చేశారంటే అల్-అక్సా, డోమ్ ఆఫ్ ది రాక్ మసీదులు నిర్మించారు. అవి ఇప్పటికీ ఉన్నాయి. అవి పడగొట్టిన తర్వాత 3వ మందిరాన్ని ఇశ్రాయేలు ప్రజలు యూదులు కట్టబోతున్నారు. 3వ మందిరం, ఆ 3వ మందిరం పునాదులు పడిన వెంటనే సంఘం ఉంటుంది. అది ఎలా ఉన్నాం వచ్చిన ఆధారంగా చూద్దాం. కాబట్టి ఈ రకంగా చూస్తే యెరూషలేము అన్య జనుల చేత త్రొక్కబడింది. త్రొక్కారు. 1900 సంవత్సరాల పాటు ఆ యెరూషలేము అన్య జనుల చేత, అన్య రాజుల చేత త్రొక్కబడింది. 1948 సంవత్సరంలో మరలా యెరూషలేములో దేవుడు వారికి స్వాధీనపరిచాడు. ఎవరికి? యూదులకి. తర్వాత అది నెరవేరింది కదా, ఆ ప్రవచనం నెరవేరింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా నిఘా సంస్థ, నియంత్రణ వ్యవస్థ, ప్రకటన మనం చూస్తాం. 13వ అధ్యాయం 16-17 చూస్తే అక్కడ ప్రవచనం దేవుడు ప్రవచించాడు. ఆ ప్రవచనం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది, జరిగింది. ప్రకటన 13వ అధ్యాయం 16-17 మనం చూస్తాం అన్నమాట. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిట సంఖ్య గలవాడు తప్ప క్రయవిక్రమం చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ప్రపంచ వ్యాప్తంగా నిఘా సంస్థ, నియంత్రణ వ్యవస్థ ఇది కొంత జరిగింది, కొంత జరగాల్సి ఉందన్నమాట. ఈ యొక్క ప్రవచనము కొంత జరుగుతుంది, కొంత ఇంకా జరగాల్సి ఉంది. ఆల్మోస్ట్ ఎక్కువ జరగాల్సింది ఉందన్నమాట. ఏంటి అంటే ఇక్కడ ప్రతి మనిషి కూడా ఆ మృగం యొక్క ముద్రను కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ వేయించుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే టెక్నాలజీ గురించి ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు అనమాట. ప్రపంచం అంతా ఒక నిఘా వ్యవస్థలకు వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తుల నియంత్రణలకు వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా అని కూడా ముందు చూద్దాం సమయంతో. సరే, అది కూడా చూద్దాం. కాబట్టి ప్రపంచం అంతటిని ఒక వ్యక్తి ఏడబోతున్నాడు, అది జరగబోవలసినటువంటిది. ఇప్పుడు ఈ చూస్తే జరిగింది ఏంటి అంటే ఈ ప్రవచనంలో జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం డిజిటల్ కరెన్సీ, తర్వాత మన వార్త. ఒక విషయం ఇక్కడ జరిగిందంటే క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా టెక్నాలజీ. ఏ వచ్చింది ఇప్పుడు మనుషులు చేయలేని అనేక పనులను ఏం చేస్తుంది? క్షణాల్లో చేసేస్తుంది. రోబోట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా టెక్నాలజీ. నియంత్రణ, ప్రపంచాన్ని, మనుషులను నియంత్రించబోయేటప్పుడు ఈ యొక్క ప్రవచనం ఇప్పుడు కొంత జరిగిందనమాట. తర్వాత
సామాజిక పరంగా చూస్తే సమాజంలో విలువలు తగ్గిపోయి ఇందాక మనం చూసుకున్నాం. తల్లిదండ్రులకు అవిధేయులు పిల్లలు, తర్వాత ఎవరిని కూడా గౌరవించే స్థితిలో లేనివారు. ఇందాక 2 తిమోతి 3 చూసాం చాలా విషయాలు. కాబట్టి గమనించండి. 3వదిగా చూస్తే ప్రకృతి సంబంధమైన ప్రవచనాల నెరవేర్పు ఏం జరిగాయి చూద్దాం. దాంట్లో మొదటిగా తీవ్రమైన భూకంపాలు జరిగాయి లేదా? మత స్వార్థ 28వ వచనంలో అక్కడక్కడ భూకంపాలు కరువులు వస్తాయని ఆనాడు ప్రభువు సూచించాడు, చెప్పాడు. అవి ఇప్పుడు ఈనాడు జరిగాయి. భూకంపాలు 2004 సంవత్సరంలో సునామీ బీభత్సం చాలా మందికి తెలుసు. కొన్ని లక్షల మంది చనిపోయారు. 2010లో హైతి భూకంపం చాలా మంది చనిపోయారు. రీసెంట్గా టర్కీ సిరియా దేశంలోనే భూకంపం, భయంకరమైన భూకంపం జరిగిందా లేదా? పిల్లలు గమనించండి. తర్వాత లక్షలాది మందిని ఇవన్నీ తీసుకున్నారు. తర్వాత నదులు ఎండిపోవడం ప్రవచనం మనం చూస్తాం. చూడండి, ప్రకటన 16వ అధ్యాయం 12వ వచనం చూస్తే చక్కటి ప్రవచన అక్కడ ఉంది. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. చూసారా? ఇది జరిగింది ఇప్పుడు. ఏంటి ప్రవచనం అంటే? యూఫ్రటీసు మహానది. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైన మీకు గుర్తుందా? ఆనాడు ఏదైనా తోటలో ప్రారంభమైనటువంటి యూఫ్రటీసు మహానది అసలు ఎండిపోవడానికి అవకాశం లేదు. కానీ ఇది ప్రవచనం జరిగి ఈనాడు యూఫ్రటీస్ నది ఎండిపోతుంది, ఆల్మోస్ట్ ఎండిపోయింది. అనేకమైన డ్యామ్లు కట్టారు. మొన్న కూడా నేను టీవీలో చూశాను. యూఫ్రటీస్ మహానది ఎండిపోతుంది. అది ఏంటి? ఈ ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది. నదులు ఎండిపోవడం, భూమి యొక్క పర్యావరణం వినాశనం. ప్రకటన 11వ అధ్యాయం 18వ వచనం చూస్తాం. భూమి యొక్క పర్యావరణం కూడా అంతరించిపోతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. 18వ వచనం, జనములు కోపగించినందున నీకు కోపం వచ్చిన మృతులు తీర్పు పొందుటకును పరిశుద్ధులను నీ నామముకు భయపడే వారందరికీ తగిన ఫలం ఇచ్చినప్పుడు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచే వారిని నశింపచేయుటకు సమయం వచ్చినది. ఈ ప్రవచన అర్థం ఏమిటి అంటే భూమిని నశింపచే వారిని నశింపచేసే సమయం. భూమిని నశింపచేసేవారు ఎవరు? ఆడవాళ్ళను కొట్టేసేవారు. ఇప్పుడు గవర్నమెంట్ చట్టం తీసుకుందా లేదా? ఆడవాళ్ళను నరికేయడం కానీ వన్యప్రాణులను చంపడం కానీ చేస్తే జీవితాంతం చేసి తెలుసా మీకు? కాబట్టి గమనించండి. అందుకే ఆడవాళ్ళకి మనం పోలవటం లేదు. ఇది ప్రవచన నెరవేర్పు జరుగుతుందా లేదా? కాబట్టి పిల్లలు గమనించండి. తర్వాతగా భయంకరమైన తెగుళ్ళు నాకు గుర్తు చేశాను. అవి ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. లోకస్వార్థ 11వ వచనం మనం చూస్తాము. కాబట్టి ఆ భయంకరమైన లోకాన్ని వణికించే మహమ్మారులు మరి లోకంలో వచ్చాయి, రాబోతున్నాయి. వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా సముద్రాలు మట్టాలు పెరిగి సముద్రము వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. తర్వాత తుఫాన్లు, వరదలు రావటం, ఇవన్నిటి వల్ల ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే ప్రపంచానికి ముప్పు అని ముందుగానే భయపడుతుంది. ఇది 3వదిగా ప్రవచన నెరవేర్పు. రాజ్యం ఎంత 3వదిగా ప్రకృతి సంబంధమైన ప్రవచన నెరవేర్పు. 4వదిగా ఇశ్రాయేలుకు సంబంధించిన ప్రవచన నెరవేర్పు. మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తాం. అంజూరపు చెట్టు చిగురించింది అంటే ఇశ్రాయేలు ప్రజలు మరలా ఒక రాజ్యంగా స్థాపించబడ్డారు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ రీతిగా ఒక్కొక్క విషయాన్ని చూసుకుంటూ పోయినట్లయితే ఇంతవరకు 4 విషయాల్లో ప్రవచన నెరవేర్పు చూసాం. మొదటిగా సూచనలు చెప్పాను. తర్వాత 2వదిగా ప్రవచన నెరవేర్పు చెప్పాను. ఇప్పుడు 3వదిగా ఏంటది? ఇంకా జరగవలసిన సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? మనం చూసినట్లయితే ఇశ్రాయేలు దేశం చుట్టూ పగ కలిగిన అనేక దేశాలు ఉన్నాయి. ఇది ఒక ప్రవచనం. ఇది కూడా జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాము. అక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఒక సైన్యముగా ఇశ్రాయేలు దేశాన్ని మరి తుదముట్టించాలని ప్రయత్నించినప్పుడు దేవుడే ఆ దేశానికి సహాయకుడిగా ఉంచాడు. అయితే ఇప్పుడు ఇంకా జరగవలసిన కొన్ని ప్రవచనాలు చూద్దాం. ఆల్మోస్ట్ జరిగినవి కొన్ని విడిచిపెట్టేశాను సమయం లేని కారణాన. ఒక విషయం గుర్తు చేస్తాను. ప్రపంచంలో ఏ జాతి అయినా చెదిరిపోయి మరలా 1900 సంవత్సరాల తర్వాత
కలిసి దేశంగా ఏర్పడి వారి భాషను బ్రతికించుకున్న దాఖలాలు ప్రపంచ చరిత్ర ఎక్కడా లేదు, ఒక్క ఇజ్రాయేల్ తప్ప. ఎందుకంటే దేవుని ప్రవచనం వాగ్దానం అక్కడ నెరవేరింది. అయితే వారి భాషను బ్రతికించుకోవడానికి ఎలియాజర్ బెన్ యెహూదా అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆయన చాలా కృషి చేశాడు. ఎలియాజర్ బెన్ యెహూదా అనే వ్యక్తి వారి భాషను అధికారికంగా హీబ్రూ భాష మధ్య అధికారికంగా అది చేయడానికి శ్రమపడ్డాడు. ఈనాడు కొన్ని కోట్ల మంది 2 కోట్ల మంది ఇస్రాయేల్ ప్రజలను కూడా హీబ్రూ భాష మాట్లాడుతున్నారు. హీబ్రూ భాషే బైబిల్లో రాయబడిన మొదటిగా. తర్వాత ఈ రకంగా ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు ఏమున్నాయంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు రాకడకు జరగవలసిన 4 విషయాలు, ఆధ్యాత్మికపరమైనటువంటి మతపరమైన విషయాల్లో మొదటిగా ఏంటి జరగవలసింది ఏంటంటే సంఘము ఎత్తబడటం. అది ఇంకా జరిగిందా? జరగలేదు. అతి సమీపంలో జరగబోతుంది. దాని కొరకే ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తున్నాడు. సిద్ధపడాలి, సిద్ధపడుతున్నాం. ఇది మొదటిది ఏంటిది? సంఘము ఎత్తబడుతాం. రాప్చర్, ద రాప్చర్. కాబట్టి పిల్లలు గమనించండి, సంఘము ఎత్తబడుట మనం చూస్తే ఆ ప్రవచనం ఎక్కడ ఉంది తెలుసా? 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-17 మనకు తెలిసినటువంటి విషయమే. 1 దశలోనిక పత్రిక ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభు వల్ల ఈ లోకానికి రాబోతున్నాడు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని గురుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు వృద్ధులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. చూసారా? ఇది జరగవలసి ఉంది. ఈ ప్రవచనం ఇది భవిష్యత్తులో అతి సమీపంలో జరగబోతుంది. కాబట్టి మనం దీనికి సిద్ధపడాలని యేసుక్రీస్తు 2వ రాకడకు మరి ఇది ఒక సూచన. యేసుక్రీస్తు 2వ రాకడకు ఎక్కడ వస్తాడు? యేసుక్రీస్తు 2వసారి ఈ భూమికి వచ్చేదాన్ని 2వ రాకడ అంటారు. సంఘానికి మరి ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశమండలానికి మేఘంగా కొనుక్కోబడతాం. అదేంటి మరి అంటే అది రహస్య రాకడ. యేసుక్రీస్తు పరలోకం నుంచి మధ్య ఆకాశానికి వస్తున్నప్పుడు చనిపోయిన పరిశుద్ధులు మొదట వేస్తారు. ఆ తర్వాత మనము కూడా మహిమ శరీరం ధరించిన వారిని ఆకాశమండలంలో మధ్యాకాశంలో ప్రభువునే ఎదుర్కొంటాం. ఇది జరగవలసిన ప్రవచనం. ఆ తర్వాత మనం చూస్తే తర్వాత 7 ఏళ్ల మహాశ్రమల కాలం, ఇది కూడా జరగవలసిన ప్రవచనమే. చాలా మంది ఇప్పుడు శ్రమల కాలం ఉన్నాయని అంటారు. అది వాస్తవం కాదు. శ్రమలో అందరికీ ఉంటాయి, కానీ ఇది ప్రత్యేకమైనటువంటి 7 ఏళ్ల శ్రమల కాలం. మనకు ప్రవచనం ఉంది. దాని 20వ వచనంలో ఉందన్నమాట. వారానికి అని అక్కడ ఉంటుంది. వారం రోజులు ఏం చెప్పిన అర్ధవారముకు బలిని అర్పణను నిలిపివేస్తాడు. అర్ధవారం తర్వాత శ్రమలు ఉంటాయని క్లుప్తంగా వ్రాయబడింది ఆ ప్రవచనం. దాని 9:27 మనం చూస్తే తర్వాత ఇది కూడా జరగవలసినటువంటి ప్రవచనమే. ఈ 7 ఏళ్ల మహాశ్రమల కాలం ఎప్పుడు జరుగుతుందంటే ప్రపంచమంతా గందరగోళంలో ఉన్నప్పుడు, కలవరంలో ఉన్నప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత ఆ సమయంలోనే క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఆ సమయంలో క్రీస్తు విరోధి వచ్చి ఏం చేస్తాడు? ఈ లోకాన్ని తన హస్తగతం చేసుకుంటాడు. ఇది జరగవలసినటువంటి నెరవేర్పు. ఎక్కడ చూస్తాం? 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం. అక్కడ ఏముందంట? నాశనపుత్రుడు మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. పాప పురుషుడు ఎవరంటేనా? క్రీస్తు విరోధి. చాలా మంది అంత్యక్రీస్తు అంటారు. దయచేసి అంత్యక్రీస్తు అనవద్దు, ఎందుకంటే ఆయన క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి అనాలి. ఇది కూడా జరగవలసినటువంటి నెరవేర్పే. క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు ఎప్పుడు అంటే ఈ లోకము గందరగోళంలో ఉన్నప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు అలాగే ఉంచారు. వారిని ప్రపంచాన్ని సమాధానపరచడానికి ఏం చేస్తాడంట? 10 రాజ్యాలు కలిపి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. మనిషి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? క్రీస్తుకు విరోధంగా పరిపాలన చేస్తాడు. అప్పుడు వస్తుందన్నమాట ఏక ప్రపంచ మతం. ప్రపంచమంతా ఒక్కటే మతం ఉంటుంది. దీని ప్రవచనం చూద్దామా? 1 వరల్డ్ రిలీజియన్. ప్రపంచంలో అన్ని మతాలు కలిపి ఒకే మతముగా, అదేంట మతం అంటే సాతాన్ని ఆరాధించే మతంగా రాబోతుంటుంది. ప్రవచన ప్రవక్తల గ్రంథం 11వ అధ్యాయం 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. ఆ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. అక్కడ ఏంటి అంటే అక్కడ రాయబడిన విషయము మీకు
క్లుప్తంగా చెప్తున్నాను. మహావేశ్య అని అక్కడ రాయబడుతూ ఉంటుంది. ప్రకటన 13:17 అధ్యాయం. మహావేశ్య అంటే అర్థం ఏంటి? అనేక మతాలు కలిపి ఒక్క మతముగా, అదే క్రీస్తుని ఆరాధించే, సాతాన్ని ఆరాధించే మతం. ఇందాకే చెప్పారు, మన తెలుగు రాష్ట్రాలు కూడా సాతాన్ని ఆరాధించే వారు వచ్చారు అని. కాబట్టి ప్రపంచమంతా ఒకటే మతం రాబోతుంది. తర్వాత రాజకీయ పరమైనటువంటి అంశాల్లో చూసుకున్నట్లయితే ప్రపంచమంతా ఒకే గవర్నమెంట్ కిందకు వెళ్ళిపోతుంది. ప్రపంచమంతా వన్ వరల్డ్ గవర్నమెంట్. దీని ప్రవచనం ప్రకటన 13:7 మనం చూడవచ్చు. ప్రపంచమంతా ఒక్కటే, ఏంటది? గవర్నమెంట్. అంటే ఒక్కడే ప్రపంచాన్ని పరిపాలించేవాడు. 13:7 మనం చూడవచ్చు. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడదు. ప్రతి వంశం మీదను గమనించాలి. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషను మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడను. చూసారా? ప్రతి జనం మీద, ప్రతి ప్రజ మీద, ప్రతి భాష అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఒకే వ్యక్తి అధికారంలోకి వెళ్ళిపోవాలి. దానికంటే మృగము పైన మొదటి వచ్చిన మనం చూస్తాము. ఆ యొక్క మృగానికి 10 కొమ్ములు, 10 కిరీటాలు ఉంటాయి. ఈ వివరణ అంతా వివరించడానికి కానీ 10 కిరీటం అంటే కిరీటం ఎవరుకుంటుంది? సహజంగా రాసుకుంటుంది. అంటే 10 కిరీటం అంటే 10 రాజ్యాలు కలిపి ఒక వ్యక్తిని నిలబెడతాయి. ఆ ఒక్క వ్యక్తికే అధికారాన్ని అప్పగిస్తారు. ఇది జరగబోయేటువంటి ప్రవచన నెరవేరు జరగబోయేది. కాబట్టి గమనించినట్లయితే ఆ తర్వాత మనం చూస్తే ప్రస్తుతం మన ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి విన్నారు కదా, యునైటెడ్ స్టేట్స్ యూనియన్, తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి ఐక్యరాజ్య సమితి, తర్వాత ఈ గ్లోబల్ సంస్థలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఈ రెండు కలిపి ఏం చేస్తున్నాయంటే ప్రపంచాన్ని ఒక్కటి చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచాన్ని ఒక్కటి చేయడానికి ఆల్మోస్ట్ ఇప్పుడు అనేక కూటలు ఏర్పడుతున్నాయి. G20 సదస్సు అని, తర్వాత అమెరికా కూటములని, రష్యా కూటములని, తర్వాత బ్రిటిష్ కూటములని, అవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి తెలుసా? ప్రపంచం అంతా ఒకే అధికారంలోనికి వెళ్ళడానికి ఇది కూడా జరుగుతుంది ఈ ప్రవచనం. తర్వాత మనం చూస్తే దీనిలోనే 3వ దాంట్లోనే 666 ముద్ర మనం చూడవచ్చు. క్రీస్తు విరోధి చేతుల్లోకి కోపంతో వెళ్ళిపోయిన తర్వాత సరే తర్వాత మనం చూస్తే ఈ ప్రపంచమంతా క్రీస్తు విరోధి చేతులకు వెళ్ళిపోయినప్పుడు ఆ క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? 666 ముద్ర అంటే నిర్బంధించబోతున్నాడు. దీని ప్రవచనం మనం చూస్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-17 మనం అర్థమవుతుంది. ఇందాక మనం చదువుకున్నాం ఆల్మోస్ట్. కాగా దాని ముద్ర అయినను ఎక్కడ వేయించుకోవాలా? కుడి చేతి మీద కానీ నొసటి యందు కానీ ముద్ర వేయించుకోవాలా. దాని కింద చూస్తే బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపను, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం ఉంది. 666 అసలు ఏ ముద్రనే కావచ్చు, 666 కాదు. కానీ దాని అర్థము ప్రతి వ్యక్తికి ముద్ర అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది. మీకు తెలుసు లేదు, ప్రతి చిన్నపిల్లలకు వారి శరీరంలో ఒక చిప్పును ప్రవేశపెడుతున్నారు. చిన్న చిప్పును, అది శరీరంలో ఉన్న వేడి ద్వారానే పనిచేస్తుంది. ఎందుకు? ప్రతిదీ కూడా మంచి కోసమే కనిపెడుతున్నారు. కానీ ఆ తదుపరి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాశనానికి వెళ్ళిపోతుంది. అలాగనే ఈ యొక్క క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అతను రాకముందు ఇప్పుడే జరుగుతుంది కాబట్టి ప్రతి వ్యక్తికి చిప్పును ఏర్పాటు చేస్తున్నారు శరీరంలో. అంటే ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నా కానీ ఆ క్రీస్తు విరోధికి యెరూషలేం పట్టణంలో నుంచి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఆ క్రీస్తు విరోధి అక్కడ నుంచి ప్రతి వ్యక్తిని, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని చూస్తాడు. మనం ఎక్కడ ఉన్నా సరే, బాత్రూంలో ఉన్నా సరే, నిద్రపోతున్నా సరే, అడవిలో ఉన్నా సరే, భూగర్భంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా చూడగలడు. అదే ఈ 666 ముద్ర. దీనివలన ఏంటి అంటే ఆ చిప్పు వేసుకున్న వారు మాత్రమే కొనడానికి కానీ అమ్మడానికి కానీ వస్తువులు ఏదైనా సరే ఏం చేస్తారు? వారికి
అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆ ముద్ర లేదా ఆ చిప్పు వేసుకోరో వారికి ఈ ప్రపంచంలో బ్రతికే అవకాశం ఆల్మోస్ట్ ఉండదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో డిజిటల్ కరెన్సీ, డిజిటల్ అరెస్ట్ జరగబోతున్నాయి. ఆల్మోస్ట్ డిజిటల్ మన గవర్నమెంట్ తీసుకొచ్చేస్తుంది. డిజిటల్ మన కరెన్సీ అంతా డిజిటల్ అయిపోతుంది. భవిష్యత్తులో డబ్బు అనేది ఉండదు. భవిష్యత్తులో డబ్బు అనేది అసలే ఉండదు. అంటే ఫిజికల్గా అమౌంట్ ఉండదు, కాగితాలు ఉండదు, చిల్లర ఉండదు, ఏమి ఉండదు. ఎలా ఉంటుంది? ఓన్లీ ఫోన్ ద్వారానే, ఆన్లైన్, ఓన్లీ ఆన్లైన్. అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఆ చిప్పు వేసుకోరు అంటే ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఆల్మోస్ట్ క్రైస్తవులకు వర్తించబోతుంది. విడిచిపెట్టబడిన క్రైస్తవులు సంఘం ఎత్తబడిన తర్వాత ఇది జరిగే సంఘటన. అయితే ఎవరైతే క్రైస్తవులు కూడా విడిచిపెట్టబడిన వారు ఉంటారు, నామకార్థ క్రైస్తవులు ఉంటారు, వారికి అప్పుడు అర్థమవుతుంది. వారు చిప్పు వేసుకోవడానికి ఇష్టపడితే అది వేరే విషయం. ఇష్టపడగా వారు ఏం చేస్తారట, వారికి అమ్మడానికి కానీ, కొనడానికి కానీ, తినడానికి కానీ ఏది కూడా జరగదు. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ చేసేస్తాడు క్రీస్తుడు. అంటే నీ డబ్బు ఎన్ని కోట్ల ఉండొచ్చు, కానీ ఏం చేస్తాడు? బ్లాక్ చేసేస్తాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ జరుగుతుందా లేదా? మన బ్యాంక్లో రుణం మనకు ఏం చేస్తాడు? మన అకౌంట్ని హోల్డ్ పెట్టేస్తున్నాడు. పెట్టినా లేదా? అంటే డిజిటల్ అరెస్ట్ కదా. కాబట్టి ఆ రీతిగానే క్రీస్తు విరోధి చేయబోతున్నాడు. ఇది జరగబోయేటువంటిది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ముద్రను, చిప్పును వేసుకోకుండా ఉంటారో వారికి ఒక భయంకరమైన పరిస్థితి. మూడవదిగా చూస్తున్నట్లయితే ప్రకృతి సంబంధమైన ప్రవచనాలు మనం చూస్తున్నాం. ప్రకృతి ప్రవచనాలు జరగబోయే వాటిలో ఏంటంటే, మనం ప్రకటన గ్రంథంలో ప్రవచనం చూస్తే 8వ అధ్యాయం 3వదిగా ప్రకృతి సంబంధమైన ప్రవచనాల నెరవేర్పు జరగవలసినటువంటి, జరగబోయేటువంటి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం మనం చూడవచ్చు. ఆ అధ్యాయం మొత్తం మనం చూస్తాం. భూమి పైన 3వ వంతు వినాశనం జరుగుతుంది. సముద్రంలో కావచ్చు, నదుల్లో కావచ్చు, ఇవన్నీ కూడా జరగవలసినవే. 8వ వచనం చూడండి. 8వ వచనం చూస్తే ఆ 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మొలుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడదు. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమైన, సముద్రంలో ప్రాణము గల జంతువులలో 3వ భాగం చచ్చిన, ఓడలలో 3వ భాగం నాశనమైన. 3వ దూత బూర ఊదినప్పుడు దించి వలె మొలుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద, నీటి బుగ్గల మీద పడిన 12 లక్షలు. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగం మాచిపత్రి ఆయన. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఇవి జరగబోయేటువంటి సూచనలు, భవిష్యత్తులో జరగబోతున్నవి. ఇవి ఎవరికి జరుగుతాయి అంటే విడిచిపెట్టబడిన భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి జరుగుతాయి. ఓన్లీ క్రైస్తవులకు కాదు. ఈ ముద్ర వేసుకున్న వారికి కూడా ఇవి జరగబోతున్నాయి. తర్వాత భూమి మీద 3 వంతులు నాశనం, వినాశనం జరగబోతుంది. సూర్యుని వేడిని విపరీతంగా పెరగబోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు పెరుగుతూనే ఉంది. గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర రంధ్రం ఏర్పడి భూమి ఎలా ఉందట విపరీతంగా వేడిని పెరిగిపోతుంది. కాబట్టి చూడండి, తర్వాత 4వదిగా చూస్తే టైం మనకు అర్థమవుతుంది. కాబట్టి 4వది చూస్తే ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన ప్రవచనాలు జరగవలసినవి. యూదుల చరిత్రలో ఎంతవరకు ప్రపంచ చరిత్రలో రాబోయే కాలంలో జరగబోయే అత్యంత భయంకరమైనటువంటి ప్రాముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే, దానిలో మొట్టమొదటిగా 3వ మందిర నిర్మాణం. ఇది జరిగితే ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల మధ్యలోనే లేదా స్టార్టింగ్లోనే ఇది జరుగుతుందని బయట పండితుల అభిప్రాయం. ఇది జరగబోయే భవిష్యత్తులో జరగబోయే ప్రవచనం 3వ దేవాలయ నిర్మాణము. 2వ దశలోని ప్రవచనం, 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనం చూడవచ్చు. అక్కడ క్రీస్తు విరోధుల గురించి చెప్పబడింది అనమాట. క్రీస్తు విరోధి యెరూషలేము దేవాలయంలో కూర్చోండి ఏమంటాడు? నేనే దేవుడిని, మీరు నన్నే ఆరాధించాలని ప్రకటిస్తాడు, శాసిస్తాడు. ప్రస్తుతం మనం చూసినట్లయితే యెరూషలేము టెంపుల్ మౌంట్, ఇప్పుడున్నటువంటి స్థలంలో అల్-అక్సా, డోమ్ ఆఫ్ ది రాక్ అని ఇందాక చెప్పాను. ఆ స్థలంలో 2 మసీదులు ఉన్నాయి. వాటిని పడగొట్టి ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు కొన్ని రోజుల్లోనే అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించబోతున్నారు. దానికోసం సమస్తాన్ని పరిగెత్తారు, సిద్ధం చేశారు. కావాల్సినటువంటి వస్తువులు, పీఠాలు, ఆ యాజక వస్త్రాలన్నీ కూడా సిద్ధం చేశారు. అయితే రాబోయే రోజుల్లో ఒక ఆర్థిక పరమైనటువంటి సంక్షోభంలో
ఈ ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక వ్యక్తికి అధికారం ఇస్తాయి. అతనే క్రీస్తు విరోధి. అతను ఏం చేస్తాడు? ఆ ఇశ్రాయేలు ప్రజలను శాంతింపచేసి శాంతి దూతగా వారు కనపడి ఆ దేవాలయాన్ని నిర్మించడానికి అవకాశం ఇస్తాడు. ఈ లోపల సంఘము ఎత్తబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. దేవాలయం పూర్తిగా నిర్మాణం కాకముందే సంఘం ఎత్తబడుతుంది. అయితే పండితులు చెప్పే మాట ఏంటంటే ఆ దేవాలయం పునాదులు వేసేంత వరకు సంఘము ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అయితే నిర్మాణం అయ్యేంత వరకు సంఘము ఉండదు. కాబట్టి ఇప్పుడు మందిరం నిర్మించడానికి యూదులు అన్ని సిద్ధం చేసుకుని ఉంచారు. రేపంటే రేపు కట్టే అంత టెక్నాలజీతో వాళ్ళు ఉన్నారు. సొలొమోను దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారు మీకు గుర్తుందా? దాదాపుగా 52 సంవత్సరాలు కట్టారు. రెండవసారి మరలా ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాలు కట్టారు. యోహోను మనం చూస్తాం. కాబట్టి పిల్లల మూడవ మందిరాన్ని అత్యంత కొద్ది రోజుల్లోనే వాళ్ళు నిర్మించడానికి అత్యంత టెక్నాలజీ ఇశ్రాయేల్ దగ్గర ఉందన్నమాట. ఆ తర్వాత మందిరాన్ని నిర్మించడం, వారు నిత్యము బలులు, దాని దగ్గర ప్రాచీన దాని దగ్గర 20 నిత్యము బలులు జరుగుతూ ఉంటాయి. ఉదయం సాయంత్రం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా అయితే బలులు చేశారో ఆ యొక్క బలిపీఠం మీద మంట నిత్యము మండుతున్నట్టు మళ్ళా అదే జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే 3.5 సంవత్సరం వరకు జరుగుతుంది. ఆ ప్రవచనం మనం చూస్తాం. దాని దగ్గర 9:20 మధ్యవారముకు అర్ధవారముకు బలిని నిలిపివేస్తాడు. అప్పుడు ఆ క్రీస్తు విరోధి యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. బయటపడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు? యూదులు ఏం చేస్తారు? క్రీస్తు విరోధులకి వ్యతిరేకంగా తిరుగుతారు. వ్యతిరేకంగా తిరిగినప్పుడు క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజలను అణచివేస్తాడు, హింసిస్తాడు, భయంకరంగా హింసిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను హింసించి వారిని భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి ప్రపంచ సైన్యాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడగట్టుకొని ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వస్తాడు. దాన్నే అర్మగెద్దోను యుద్ధం అంటారు. దాని ప్రవచనం మనం చూస్తే ప్రకటన గ్రంథం 16:14 నుంచి 16 వరకు మనం చూస్తాం. తర్వాత జకర్యా గ్రంథం 14 నుంచి చూద్దాం. జకర్యా గ్రంథం 14:2 మనం చూడవచ్చు. దీని యొక్క ప్రవచనం అర్మగెద్దోను యుద్ధం. అది విశ్వ యుద్ధం అని చెప్పవచ్చు, లేక మూడవ ప్రపంచ యుద్ధం అని చెప్పవచ్చు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు జనాంగము జరిగితే జరుగుతుంది, కానీ ఆ యుద్ధంలో దేవుడు కలగ చేసుకుంటాడు. అప్పుడు జకర్యా గ్రంథం 14:2 మనం చూద్దాం. ఆ దినమున యెరూషలేము వెలుచ తూర్పు తచ్చునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తచ్చునకు పడమటి తచ్చునకు నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తర పట్టునకు సగం కొండ దక్షిణ పట్టునకును జరుగును. దానిపైన చూస్తే 3వ వచనం, అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధము చేయు రీతిగా ఆ అన్య జనులతో యుద్ధము చేయును. ఇది ప్రవచనం. 3వ వచనంలో అన్య జనులతో యుద్ధము చేయును. తర్వాత ప్రకటన గ్రంథము 16:16 మనం చూస్తే అక్కడ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. 14 నుంచి అవి సూచనలు చేయడానికి దెయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుడు మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి ఎందుకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో కర్మగిద్దోనను చోటికి వారిని పోగు చేశాను. చూసారా? ఇదే యుద్ధము కర్మగిద్దోను యుద్ధము. ఎప్పుడైతే క్రీస్తు విరోధి 300 సంవత్సరములు బలిని నిలిపివేస్తాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా లేస్తారు. అప్పుడు ప్రపంచం అంతా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా అవుతుంది. అయితే ఒకవేళ క్రీస్తు కానీ కలగ చేసుకోకపోతే ఇశ్రాయేలు ప్రజలు పుచ్చుకుపోతారు. కానీ ఆ సమయంలో నుంచే మరొక ప్రవచనం మనం చూస్తాము. దేవుడు పరలోక సింహాసనం నుంచి ఎక్కడికి వస్తాడంట? ఈ భూమి మీద అడుగు పెడతాడు. అడుగు పెట్టినప్పుడు తన సైన్యం, ఎవరా సైన్యం అంటే పరిశుద్ధ జనాంగం, సంఘమే అడుగు పెట్టి ఇశ్రాయేలు ప్రజలు, అంటే ఇశ్రాయేలు అప్పుడు దిక్కు లేదన్నమాట, ఇక అవకాశమే లేదు. ఆ సమయంలో దేవుడు కలగ చేసుకొని తన సైన్యముతో ఆ యొక్క క్రీస్తు విరోధిని అంతమొందిస్తాడు. అంతమొందించి ఏం చేస్తాడు? ఆ అపవాదిని, ఆ తర్వాత ఆ క్రీస్తు విరోధికి మరో పెట్టించాడు. అబద్ధపు ప్రవక్తను క్రీస్తు విరోధిని ఏం చేస్తాడు? అగ్నిగుండంలో సజీవముగానే పడవేస్తాడు. ఆ తర్వాత మరి క్రీస్తు ఏం చేస్తాడు? అపవాదిని పట్టుకొని 1000 సంవత్సరంలో ఎక్కడ పడేస్తాడు? అగాధంలో బంధించి పడేస్తాడు. మనం చూస్తాము. అది ఎక్కడ చూస్తానంటే మీకు చూపిస్తాను చూడండి. ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి
నాలుగవదిగా జరగబోయే సంఘటన. తర్వాత ఆ ప్రకటన 16 మనం చూసాం కదా, ఆ సమయంలోనే క్రీస్తు ప్రభు 1:7 చూద్దాం. ప్రకటన 1:7 మనకు తెలిసిన విషయమే. క్రీస్తు రెండోసారి రాబోతున్నాడు. ఎలాగా? ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుతున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తున్నాడు, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొడుకుందరు. తర్వాత 11 నుంచి 14 వరకు మనం చూడొచ్చు. మరియు త్వరపడి చూచుకుని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడదు, దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నన్ను నామం గలవాడు. ఆయన తన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రము అగ్నిజ్వాల వంటి, ఆయన శిరస్సు అనేక కిరీటములను, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములను రాయబడిన ఒక నామం ఆయనకు కాదు, అది ఆయనకి కానీ మరి ఎవరికి తెలియదు. తర్వాత రక్తము ఉంచుకుని వస్త్రం ఆయన ధరించుకొని ఉండను, మరియు దేవుడు వాక్యము అను నామం ఆయన కట్టబడి ఉంది. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్ట ధరించుకుని తెల్లని దొరమలెక్కి ఆయన వెంబడించుచుండేది. పరలోకంలో నుంచి అంటే దేవుని సంఘము పరిశుద్ధులతో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి అడుగు పెట్టబోతున్నాడు. ఏ రీతికైతే ఈ భూమి నుంచి యేసుక్రీస్తు ప్రభు పరలోకం వెళ్ళిపోయాడు, అదే ఒలివల కొండ మీదకి మళ్ళా రాబోతున్నాడు. ఇందాక మనం చూస్తాం జకర్యా 14:3-4 వచనాలు. అదే ఒలివల కొండ ఏం చేయబడుతుంది? 2గా చీలిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ అర్మగెద్దోను యుద్ధంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క క్రీస్తు విరోధిని అంతమందించి అంటే సజీవంగా ఓడించి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేస్తాడు. అలా పడవేసి జయాన్ని పొందుకుంటాడు. తర్వాత అపవాదిని ఆ క్రీస్తు విరోధి లేవడానికి కారణంలో అపవాది సాతానే కారకుడు. ఆ అపవాదం ఏం చేస్తాడు? ఆ అపవాదిని కూడా జయించి ప్రకటన గ్రంథం 20:1 మనం చూస్తాము. ప్రకటన గ్రంథం 1:1 మనం చూస్తే అక్కడ సాతానుని ఏం చేస్తాడు? ఆ యొక్క బంధించి అగాధంలో పడేస్తాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎంతవరకు? 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాల వరకు పడవేస్తాడు. కాబట్టి గమనించండి. ఆ తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని ఆధారం చూసుకుంటే రాజధానిగా చూసుకొని పరిశుద్ధులమైనటువంటి మనమందరం కూడా ఏం చేయబడతారు? ఈ లోకాన్ని, ఈ భూమిని ఇదే రీతిగా పరిపాలిస్తారు. ఎంతవరకు? 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరం వరకు పరిపాలిస్తారు. అప్పుడు అపవాది ఈ లోకంలో ఉండడు, అగాధంలో పడవేయబడతాడు. అప్పుడు నీతి, యథార్థ, పరిశుద్ధత మాత్రమే ఉంటుంది. ఎవరి పరిపాలనలో? యేసుక్రీస్తు పరిపాలన. దీనికి ప్రవచనం ఎక్కడంటే యెషయా గ్రంథం 11:6-9 గుర్తుందా? క్రూర జంతువులు కూడా హాని చేయవు, వారి నిత్య సంతోషం వారి తల మీద ఉంటుంది. గుర్తుందా? గుర్తులేకపోతే చదవండి, తెలిసింది. యెషయా గ్రంథం 11:6-9 మనం చూస్తే యేసుక్రీస్తు పరిపాలన ప్రవచనం అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని, ఈ భూమిని ఇదే రీతిగా మన సహాయంతో అంటే పరిశుద్ధుల సహాయంతో ఎత్తబడిన సంఘంతో పరిపాలన చేయబోతున్నాడు. నా పరిశుద్ధ పర్వతమాన్ని అంతటా ఏ మరణం హాని చేయదు, నాశనం చేయదు. సముద్రం చెరవద్దు నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. ఈ రీతిగా మనం చూసుకుంటూ పోతూ ఉంటే చిన్నపిల్లవాడు ఎలా ఉంటాడంట? సింహాలతో, నాగపాములతో ఆడుకుంటాడట. ఏరుగులు, ఆవులు కలిసి గడ్డి వేస్తాయి పైన మనం చూస్తాం. తోడేళ్ళు, గొర్రెపిల్లలు కలిసి వాసన చేస్తాయి. చింతపుడు, మేకపిల్లలు ఎంత పడుకుంటాయి. దూడ, పదవసము కలిసి పెంచబడి కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలువేయనని మనకి ఇక్కడ జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు పరిపాలనలో జరుగుతుంది. ఇదే ప్రవచనం 11వ తర్వాత యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇది జరగబోయేటువంటి యేసుక్రీస్తు పరిపాలించిన తర్వాత ప్రకటన గ్రంథం 20:3 7-10 చూస్తే అపవాది మరలా ఏం చేయబడతాడు? విడిచిపెట్టబడతాడు. అపవాది మరలా విడిచిపెట్టబడతాడు. విడిచిపెట్టబడిన తర్వాత అపవాది ఏం చేస్తాడు? భూమి అంతటి మీద మరలా మనుషులని పోగు చేసుకొని యేసుక్రీస్తు మీదకు, పరిశుద్ధుల మీదకు యుద్ధానికి వస్తాడు. అదే గోగు మాగోగు యుద్ధం అన్నమాట. అది ఫైనల్గా ఆ యుద్ధములో అపవాదిని ఓడించేస్తాడు దేవుడు. ఆకాశం నుంచి, పరలోకం నుంచి అగ్ని వారిని దహించి వేస్తుంది. వేసిన తర్వాత అపవాదిని ఇక శాశ్వతంగా ఎక్కడ పడేస్తాడు?
నరకములు పడవేస్తాడు, అగ్ని గుండములు పడవేసి ఎప్పటికీ కూడా బయటకు రాకుండా బంధించి వేస్తాడు. ఆ తదుపరి 11వ వచనం నుంచి మనం చూస్తే ధవళమైన మహాసింహాసనము అంటే ఇదేంటి? ఫైనల్ జడ్జిమెంట్ జరగబోయేది. అపవాదిని ఓడించిన తర్వాత, సాతాన్ని ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ 20వ వచనం 20 అధ్యాయం 11 నుంచి మనం చూస్తాం. మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన వారిని చూసుకొని భూమి ఆకాశములు ఆయన సముఖం నుంచి పారిపోయాయి. అయితే మనం చూస్తూ ఉంటే అక్కడ అనేక గ్రంథాలు విప్పబడతాయి. వాటిలో జీవ గ్రంథం కూడా విప్పబడుతుంది. ఆ జీవ గ్రంథంలోనే మన పేర్లు లిఖించబడి ఉండాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిలో ప్రతి వాడు కూడా తన జీవితాన్ని బట్టి, తన క్రియలను బట్టి దేవునికి లెక్క అప్పగించాలని ఫైనల్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడదు, చివరి వచ్చిన ఎవరి పేరైతే జీవన గ్రంథంలో రాయబడనట్లు కనబడదు, వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఇది 2వ వారం. అదే నరకాగ్ని, అదే నరకము. తర్వాత ఇది జరిగిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత 21వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఇదే పరలోకం. పరిశుద్ధుల కొరకు దేవుడు చేయబోయే నూతన సృష్టి. యోహాను సువార్త 14వ మనం చూసాం కదా. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? నా తండ్రి ఇంకా అనేక నివాసముల స్థలములు నేను ఎవరితో చెప్తాను, నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి మీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నానని అన్నాడు కదా. అదే ఇది నూతన ఆకాశాన్ని, నూతన భూమిని ఆయన నూతన సృష్టిని చేస్తూ ఉన్నాడు. ఆ నూతన సృష్టిలోనికి తనను నమ్మిన వారు, రక్షించబడిన వారు, పరిశుద్ధులు దానిలోనికి ప్రవేశిస్తారు. అక్కడ ఏముంటుందంట? ఇదిగో దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురములను, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడే తానే వారికి దేవుడై ఉంటాడు, వారిని కాపాడుతాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఎందుకంటే నిత్యము ఉండబోయే పనులకు రాజ్యములోనికి దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధులను తీసుకువెళ్తాడు. ఇది ప్రవచనం జరగబోయేటువంటి సంఘటన. కాబట్టి కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త సృష్టి మన కొరకు ఎదురు చూస్తుంది. గమనించండి, సమయం సరిపోలేదు, అయినా కానీ సరే చాలా క్లుప్తంగా మీకు తెలియపరిచాను. 3 భాగాలుగా నేను మీకు తెలియపరిచాను. మొదటిగా సూచనలు చెప్పాను. ప్రతి దాంట్లో కూడా సూచనలు ఒకటి, నెరవేర్పులు ఒకటి, జరగబోయేవి. ఈ 3 విషయాలు కూడా 4 విషయాలు మీకు తెలియపరిచాను. ఒకటి ఏంటిది? మతపరమైనటువంటి సూచనలు. తర్వాత రెండవది రాజకీయ పరంగా, సామాజిక పరంగా సూచనలు. మూడవది ప్రకృతి పరమైన సూచనలు. నాలుగవది ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన సూచనలు. ఈ సూచనలు చెప్పాను. తర్వాత సూచనలు జరిగిన వాటిని తెలియపరిచాను, జరగబోయే వాటిని కూడా తెలియపరిచాను. సమయం తక్కువగా ఉండడానికి నాకు కొంచెం స్పీడ్గా చెప్పాను, కొన్ని వదిలేశాను. ఏదేమైనప్పటికీ ఈ బైబిల్ క్లాసులో యేసుక్రీస్తు 2వ రాకడ వరకు తన పరిశుద్ధులందరూ సిద్ధపడడం కోసమే దేవుడు మనకి ఇవన్నీ ముందుగా రాయించాడు. ప్రవచనాల నెరవేర్పు వరకు చూశాము. ఇంకా నెరవేరవలసినవి అతి కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అదేంటి? సంఘం ఎత్తబడటం, క్రీస్తు విరోధులు రావడం, ఆ తర్వాత అర్మగిద్దోని యుద్ధము, ఆ తర్వాత గోగు యుద్ధము, ఫైనల్ జడ్జిమెంట్. ఇవి జరిగితే ఇక నిత్యము పరలోక రాజ్యమే మనకు ఉంటుంది. దానిలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా దాని వరకు సిద్ధపడతాముగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్య భాగం మా కొరకు దీవించుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన గారికి నా చేయగలను.